రాయచోటి ప్రజలు మోసపోయారు టీడీపీ పాలనలో. సార్ నేను ఒకటే చెప్తున్నానండి, ఒక అడుగు వెనుక వేసినంత మాత్రాన జీవితంలో ఒక మనిషి ఓడిపోయినాడని ఎక్కడ అనుకోను. మొట్టమొదటిగా నేను ఫైటరు. రెండో విషయం, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు రాంప్రసాద్ రెడ్డి అంటే ఏదో తెలుసు. ఇంతకుముందు కూడా నా 21 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాయచోటికి సంబంధించి ఏ విషయంలో అయినా ముందుంటానని ప్రజలకు తెలుసు. ఏ ఉద్యమాల్లో అయినా ఇదే శ్రీకాంత్ రెడ్డి ఇట్లా నాయకులంతా ఇంట్లో కూర్చొని దాంకుని రోజు కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడి పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు నన్ను ఎమోషనల్గా మీ ట్వీట్లకో, మీ ఫేస్బుక్లకో, ఇన్స్టాగ్రామ్లకో భయపడేవాడిని కాదు. నాకు ప్రజల్లో ఆదరణ ఉంది. నా సీటుకు అలాగే నా మంత్రి పదవికి ఈ జిల్లాకు ఏ విధమైన సంబంధం, ఏ విధంగా ఈక్వేషన్ వేసి మీరు ప్రజల్లోకి తీసుకొని పోతారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక మనిషిని నువ్వు ఎదుర్కోలేక 18 నెలల తర్వాత ఏదో ఒక అవకాశం వచ్చిందని ఈరోజు నువ్వు నా మీద మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరి లీడర్లతో మాట్లాడిస్తున్నావు, రాష్ట్రంలో ఉన్న మీడియాలు మేనేజ్ చేస్తావు అని చెప్తా ఉన్నాడు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు కూడా ప్రజల మద్దతు ఉంది. రాయచోటికి ఏ విధమైన అభివృద్ధి చేయాలో నిర్మోహమాటంగా ఈరోజు కూడా చెప్తున్నా, అభివృద్ధి చేస్తా. నా మంత్రి పదవి అడ్డంకి అయినప్పుడు నీకంటే ముందు నీ దగ్గర చెప్పించుకోవాల్సిన పని నాకు పట్టలేదు. జిల్లా హెడ్ క్వార్టర్కు నా మంత్రి పదవికు ఎక్కడైనా లింక్ ఉంటుందని నీకంటే నేను ముందు నా మంత్రివర్గ సభ్యులకు, మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అదే పరిస్థితి వచ్చిన రోజు తప్పకుండా ఆ యొక్క పరిణామాలు వేరేగా ఉంటాయని తెలియజేసుకుంటున్నా.